నమస్తే. నమస్కారం తాత. మీ పేరు? నా పేరు ఈశ్వర్ పల్వాన్, ఈశ్వర్. తాత మీ నాన్నగారి పేరు తాత? పోచయ్య. తాత మీ ఉస్తాద్ పేరు తాత? ఎల్లే వస్తుంది. మీ తాలీం పేరు ఏది ఉండేది? ఎల్లే వస్తుంది కానీ తాలీం కానా బోన్పల్లిలో ఉండే. ఎల్లే వస్తుంది పేరు మీద కుస్తీలు కొట్టాడుతున్నాం. ఆ వస్తాద్ ఇప్పటిదాకా చూడలేం మేము. వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉండే వీరస్వామి అని, ఆయన చేపిస్తుండే పెద్ద పల్వాన్ ఆయనే దంగల్లా. అయితే వస్తాది కూడా ఆయనే అనుకుంటుంటే, కానీ మా అన్న అంతకు ముందు ఆడ చాలా ఫేమస్ అనమాట. ఆయన మాకు ఒక దంగలు వేయించిండి ఇక్కడ. ఇప్పుడు మన ఇల్లు ఉన్నది కదా, మీరు వచ్చారు కదా మీరు. మా అన్న అయితే ఎక్కడెక్కడికైనా వచ్చి ఆ జోరులు చేస్తున్నాను. సో మేము కూడా అట్టనే ఆయన పడి చేస్తుంటే, ఇక దండబెట్ట అంటే చాలా దండబెట్ట కొట్టేస్తుండే ఆయన. 3,000 కొడుతుండే ఒక దమ్ముకు. ఎవరు నమ్మరు కూడా, చెప్తే కూడా నమ్మరు. అయితే మేము కూడా ఆయన నడమెట్లు ఉంటుండే, చుట్టుముట్టు దండ్స్ బయట కొట్టమంటుండే. కొడుతూ ఉంటుండే ఒక 1000 దాకా మేము కొట్టి టైట్ అవుతుంటేమో ఏమో, కానీ మళ్ళీ కూడా రోగం అనేది లేదు. ఆయన నిలబడితేనే నిలబడాలి. ఇట్లా చేతిలో కట్టు ఉంటుంది ఇంత షర్ట్ మన ఇట్లా కొడుతుండే. బస్ ఆడికెళ్ళి ఏమన్నా కానీ అని కొడుతూ ఉంటుంటాం. తాత మీరు ఎవరిని చూసి పైల్వాని స్టార్ట్ చేశారు? సో మా అన్నను చూసి, అంటే ఆయనను చూసి పైల్వాని చేయడం కూడా ఒక కారణం ఉన్నది. నాకు మాలీ చేయడానికి పిలుస్తుండే ఆయన. అదే పైల్వాన్ పండుకో జోరు ఇట్లా అయిపోయినాక ఇట్లా స్నానం చేసి కూకుంటుండే. ఇటుక రాయితోని ఈ తొడల మీద కొట్టుడు, ఇట్లా కొడుతుంటే నేను ఇద్దరికి. ఇంకో కృష్ణ అంటే ఆయన ఉండే, ఆయనకు నేను కొడుతుంటే అది కొట్టి జర నూనె పెట్టి మాలిష్ చేస్తుంటే, అయితే వాళ్ళని చూసుకుంటా ఉండి నేను వాళ్ళని చూసే నేర్చుకున్నాను. మా అన్ననే నాకు కామన్ అనుకో. మా అన్నని రాజాయ్ పైల్వాన్ అంటే చాలా పెద్ద పేరు ఉన్నది అప్పుడు. స్టేట్ మీడియట్ ఇదే లేదు అప్పుడు. స్టేట్ అవుతుండొచ్చు కానీ మాకు ఇక్కడ బోయినపల్లికి వెళ్ళి అక్కడ ఇంకా ఇది కాలే. అయితే మాకు అచ్చిరెడ్డి పైల్వాన్ ఉండే, ఖలీఫా అచ్చిరెడ్డి, బేగం బజార్ ఉంటుండే ఆయన. అయితే వాళ్ళ అల్లుడు మా బోయినపల్లి ఉండు ఆయిల్ రెడ్డి అని. అయితే ఆయన దగ్గరకు ఒకసారి ఈయన వచ్చిండు. ఒకసారి ఆయిల్ రెడ్డి మా వెంబడి జోరు చేస్తుండే, ఎక్సర్సైజ్ చేస్తుండే బాగా, దొడ్డుగా ఉండే మంచిగా. అయితే ఆ అచ్చిరెడ్డి ఆయన వచ్చిండు, పెద్ద ఇది కట్టుకొని చెల్ల ఇలా కట్టుకొని వచ్చి దంగాలు చూసిండు. చూసి ఏమయ్యా ఇంత చిన్న ఉన్నది దంగాలు అంటే, ఇది కిరాయిది తాత, తీసుకొని చేస్తున్నాం ఇట్లనే అంటే, అరే జోరా కర్తే సోకత్ బలవంత్ మై కర్రాత దేకావునే, బలవంత్ నేను చేస్తున్నాం. ఇంకో దోస్తున్నాడు పైల్వాన్, ఆయన కూడా రమ్మంటే వస్తున్నాయేమో కానీ. అయితే ఆయన నేను చేస్తున్నాం. ఆధా గంట జోరు చేస్తుంటే 45 నిమిషాలు, ఆధా గంట పైన పక్క జరిగిపోయినాక మళ్ళీ ఇంకో దమ్ సాంగ్స్ చేస్తుంటే అట్టనే కంటిన్యూ ఒక 3తోనే చేస్తుంటే నేను. అయితే స్టెమినా స్టార్టింగ్ పాయింట్లో స్టెమినా వస్తుండే, అడికెళ్ళి స్టెమినా నిలబడిపోతుండే ఆల్ట్. ఎంతమందితోనని చెయ్యి. అయితే 3కి చేపిస్తుంటే నేను. ఇక చేపించి ఆడికెళ్ళి ఇంకో జోడి నిలుస్తుండే చెల్లో కార్లో అని. తాత మీ పైల్వానీ సఫర్ ఎట్లా స్టార్ట్ అయింది తాత? అసలు పైల్వానీ ఇక్కడ అసలు మీరు ఇటు మన న్యూ సిటీ వైపు ఎట్లా వచ్చారు? హైదరాబాద్ మీరు మొత్తం న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి ఎట్లా వచ్చారు? అది అయితే అచ్చిరెడ్డి సాబ్ ఇక్కడ చూసిండు. చూసి నువ్వు ఈయన ఇద్దరు కలిసి నా దగ్గర రండి అన్నాడు. వాళ్ళ అల్లునికి చెప్పిండు ఇలా తీసుకురన్న దగ్గరికి అని. చేస్తే ఆయన ఏం చేసిండు, నేను ఇక్కడ కుస్తీ అయిపిస్తా, కొట్లాడరు మీరు స్టేట్ కుస్తీలు అంటే, ఏమన్నా కొట్లాడేది కదా, జోరు చేస్తున్నాం కొట్లాడతామని మేము అనుకున్నాం. పోయి లాల్బాగ్ స్టేడియం తీసుకోపోయిండు. అయితే అప్పుడు మేము నేర్చుకుంటప్పుడు కొట్లాడేటప్పుడు ఇక అందరూ సిటీ కాలేజీ వాళ్ళు, మన కోటిక హనుమాన్ వంశాల అవి కొన్ని అక్కడాలు వచ్చి చేస్తుంటారు. మేముతో జోలు చేసేటప్పుడు ఈయన చిన్న ఉన్నాడు, బాగున్నాడు, అట్టున్నాడు, అదేం లేదు. టెక్నిక్ చేస్తుంటే మంచిగా పురుసత్తుగా టెక్నిక్ చేస్తుంటే మనిషిని ఇట్లా అబ్జర్వ్ చేస్తే ఎంత మట్టుకున్నాడు మాకు ఎరకైపోతుండే. అట్లా చేసుకుంటూ వచ్చినాం.
మా బోయినపల్లిలో కూడా దంగలయ్యాయి. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా మల్లారెడ్డి, ఆ మల్లారెడ్డి జాగ్రత్త తీసుకునేసిండు. కానీ ఆడ ఫంక్షన్ హాల్ ముంగడికి వెళ్ళి ఇట్లా గోడ ఉండే, ఆడ దంగలు వేసి మేము కూడా అందరిని పిలుస్తుంటాం కొట్లాడడానికి. అల్వాలు మల్కాజీ రీసాపిల్ కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అందరు అక్కడ ఆమీర్పేటకి వెళ్ళి అచ్చా ఈ కొత్తదాసు, విజయ్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కలిసి ఆడికి వస్తుంటాను. అయితే నేను కంటిన్యూ కుస్తీలు కొట్టుకుంటూ పోతున్నా, కొత్తదాస్ కంటిన్యూ కుస్తీలు కొట్టుకుంటూ పోతున్నాడు, విజయ్ కుమార్ కంటిన్యూ కుస్తీలు కొట్లాడుకుంటూ పోతున్నాడు. అయితే ఉండేది ఆయన సైదాబాద్, నేను బోయినపల్లి, ఆయన అక్కడ పంజాగుట్ట. అంతా గత దోస్తులు అన్ని సైకిళ్ళ మీదే. అప్పుడు ఆడికెళ్ళి వస్తే ఇక లాస్ట్కి వస్తే మాకు జోడీలు దొరుకుతలేవు. ఇక దాస్ పైలానికి దొరుకుతలేరు, ఈయనకు విజయన్నకు దొరుకుతలేరు, మాకు దొరుకుతలేరు. అయితే పోయి దంగల్లో నిలబడవలసి వస్తుంది. ఏ పైల్వాన్ సే కోయి లడితే క్యా, ఏ పైల్వాన్ సే కోయి లడితే క్యా అని వరుతుంటారు. సో ఏం లేదు, లాస్ట్కు ఒక ఆయన పట్టింది నన్ను ఆడ. అంటే చాలా పెద్ద ఏజ్, బాగున్నాడు, చిన్న ఏజే కానీ పిల్లవాడు ఆర్మీలో పనిచేస్తున్నానట, లీవ్లో వచ్చిండట. ఆ పిల్లానికి పోచయ్య అంటే అయినా అక్కడికి ఇలా వస్తాది, ఇది రిసాల బజార్లో. ఆయన చేయి మీద జోరు చేసిరంట. చేసిన తర్వాత పోయి నాకే పట్టించిరు వాళ్ళు, పైల్వాన్ సెలడితే క్యా అని. నీ అమ్మ ఏ పైల్వాన్ అయితే నాకేం చేసాడు ఉందా, నేను కొట్లాడాలి రైట్ అని చేయగలిపినాం. అవి దంగల్ కుస్తీలు, అవి చేయగలిపినాం. ఓ షీల్డ్ పెట్టిర్రు కొట్టిన వాళ్ళకి ఇస్తామని. అంటే నేను పుస టైంకి ఇట్లా తీసుకోలే, దంగాలకి ఇట్లా పోతేనే జట్టు మన కిందికి వెళ్ళి ఇట్లా బాంగ్రెడ్ లేబట్టి కొట్టినా. కొడితే బై ఫాల్ చిత్త అండి ఆ పిల్లాడు. చిత్త అయితే అట్లనే వచ్చి పెట్టిన ఇట్లా. ఆ పోచా కూడా ఆడ ఉన్నాడు, ఆడ ఆ ఖలీఫా, మళ్ళీ వేరే ఖలీఫాలు రుక్కాయ అంటే ఆయన ఉండే, వాళ్ళు ఉన్నారు. అందరు పబ్లిక్ అంతా చూస్తున్నారు ఇట్లా. వాళ్ళు ఏకదం లేచిరు అందరు, కుస్తీ కాలే అరే ఇట్లా కొట్టినాక కుస్తీ కాలేదంటే అందరూ కుస్తీ ఇంత మంచిగా అయింది, వేరే వాళ్ళే పబ్లికే. అడితే నేనేం చేసిన, ఎవరు కొట్లాడకుండ్రి, మా గురువు మాకు నేర్పించిన విద్య ఉన్నది, మళ్ళీ కొట్లాడతా అని పెట్టిన. మళ్ళీ కొట్లాడతాను నేను అంటే సరే కొట్లాడా అని ఇడిచిండు. ఇస్తే ఆ పూర్వం భయపడుతుండే ఇక నన్ను చూసి, ఆడ అప్పుడే దండమని ఏం దావ కొట్టిండో ఏమో ఇది అది దగ్గర రావడం అయితే ఏం లేదని పోయి తీసుకొని ఏక్టాంగ్ తీసుకొని కొట్టిన. నేను రూమ్ తిరుగుడులో చాలా ఫేమస్ ఉంటుంది. నేను రూమ్ తిరుగుకంలో చాలా ఫాస్ట్ ఉంటుంది. చాలామంది మా వాళ్ళు అరే రూమ్ తిరుగుతాడు ఆయన అది ఇది అంటుంటారు. అయితే ఈయనకి ఏక్టాంగ్ కొట్టిన, కాళ్ళు చేయిస్తేనే నికాలు చేసి రెండో టైం, ఫస్ట్ టైం అలాగనే పట్టుకున్న దగ్గరకు వచ్చిండు, అలాగనే లేపి గోలుగా దింపి పండబెట్టిన. ఫస్ట్ ఆ చిత్తు కాలేదని పెట్టారు, కొట్లాడ తీసారు. ఇది చేసినాక పెద్ద గడబడి అయిపోతుంది, ఆడ దంగల్ బంద్ అయిపోతుంది. నేను అట్లా వద్దు, మళ్ళీ కొట్లాడతా పైలా అంటుంది నేను. అంటే మా వాళ్ళు మా వస్తుంది ఇట్లా వచ్చిర్రు అప్పుడు మా కాళీబాయి ఇట్లా అందరు అయిపోయింది కుస్తీ, ఏం కొట్టడానికి వద్దు పోనీ అట్లా అన్నాడు. అంటే ఆ కుస్తీ దాకా ఒక షోక్ ఉండే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్లాడినట్టు అనిపిస్తుండే. ఇది నిమిషంలో కుస్తీ కొడితే అది ఏం తాగినట్టు లేదు, కన్నట్టు లేదు, ఏం లేదు. ఫీర్లాడుతాం అంటే తయారు చేశారు. మళ్ళీ అప్పుడు కొట్టినాక ఒత్తి అందరు చిత్త అంటేనే అందరిని అడిగినాయి. ఇక నైచోడుతో తీసుకున్నాయి, దబాకే పెట్టేసిన, ఈ చేయి పట్టుకొని ఈ గడని కొట్టినా కదా ఇట్లా పట్టేసినాయి. కదా పట్టేస్తే ఆ చిత్త అని అందరు కొడితే అప్పుడు ఇట్సే పెట్టినా, ఆయన దీన్ని మంచిగా నేర్చుకోరా పోయి అయితే వస్తాది, అయితే ఏమంటలేడు, వస్తాది పక్కగా ఉన్నాడు. మీరు పెద్ద లొల్లి పెడుతురు అంటే ఒక దంగల్లా ఒక 40 మంది 50 మంది ఉంటాం మనం. ఎవరిదైనా షోకే కదా, శ్రీకాంత్ కా కుస్తీ అని వాళ్ళని మాకు చెప్పిరు అనుకో, అందరూ పోతుంటే బోయినపల్లి అక్కడ. నాది ఇట్లనే అందరు వస్తుండ్రి, లాల్ బహదూర్ స్టేడియంలో కూడా దంగల్ కుస్తీలు అవుతుండే స్టార్టింగ్లో. నాకు కుస్తున్నదంటే అందరు వస్తుండ్రి ఇట్లనే. అప్పట్లో దంగల్లా ఆంధ్రకేసరి పైలాన్ ఆయన ఉండే, మన కోటికాడ హనుమాన్ వంశాల ఉన్నది కదా, పురాణ్ పైలాన్ ఆంధ్రకేసరి ఆయన్నే కంటిన్యూ. అయితే అప్పుడు పెద్ద వెయిట్ అది, ఇక మా చిన్న వెయిట్లు దిగుతూ ఉంటాయి. నేను 68 kg 74 kgలో కొట్లాడుతుంటే నేను ఫస్ట్
అయితే స్టార్టింగ్ పాయింట్ ఆడికెళ్ళి 63, 64 నా మ్యారేజ్ అయింది. అంటే అది కూడా మ్యారేజ్ ఎట్లయింది, వీలు చేపించింది. ఈ దంగల్ కిషన్ పైల్వాన్ अगर बुकलकुंडा किशन, गोभी पहलवान, जहांगीर, तो मैं दंगल को आता था तो एक्सरसाइज कर लिया बाद में जो लीला नारायण नामपल्ली दंगल में जब तो जोरा करा बोला तो मैं लीला से करा, नारायण से करा, इनसे जहांगीर से करा. किशन पहलवान का बारी बहुत बड़ा था, చాలా పెద్ద కిలాడి ఉండే కిషన్. ఇట్లా అల్కగా ఇచ్చేస్తుండే జోర్లు. ఎవరు చేసినా కిషన్తోనే ఈ లాస్ట్కు లీలా చేస్తుండే. లీలకు కిషన్కు లీలా మంచి పక్కట్లో ఉండే, వాళ్ళిద్దరికీ నడుస్తుండే కాదు. అయితే 3 నిమిషాల్లో కుసి కొట్టేస్తుండే, ఒక 2 నిమిషాల్లో కొట్టేస్తుండే. ఆయన ఒక ఫేమస్ దావ ఉండే, దావ చేసి ఇది చేస్తుండే. అరే నారాయణతో చేయాలంటే పెద్ద ఇదే ఉండే. నేనైతే 2 मिनट करके निकल जाता है ना, इससे नहीं कर तुम मैं बोल के बोलता था. वो गोभी पहलवान तो अंजना जोरा कर से सब देखे. आप देखा అంజన్న చిన్నగా ఉండే, హైట్లా బాగా ఎక్సర్సైజ్ చేస్తుండే, ఇది ఉండే. కానీ మేము ఎవరికి ఏమన్నా కానీ మేము ఇది చేయకపోతుంటాం, కానీ ఆయన తారీఫ్ చేస్తుంటాం మేము. మాకు చంద్రకాంత్ అప్పట్లో చిన్నగా ఉండే, జట్లా టెక్నిక్ చూస్తుంటే ఖుషి అయిపోతుంటాం. ఇక మా టీంలోకి వెళ్ళి మేము లాల్ బహదూర్ స్టూడియోలో నేను కోచ్గా సెలెక్ట్ అయినా. నేను మా దగ్గరికి ఇట్లనే పైల్వాని చేస్తా అదే ఈ ఏడ నేర్చుకున్నావు, నీ వస్తాది ఏంది అన్నావు. నా వస్తాదు ఇక్కడ వెళ్ళే వస్తుంది అని ఉన్నాడు, కానీ నేను మా అన్ననే వస్తుంది అనుకుంటా నేను. ఎందుకంటే ఈయన చాలా నేర్పించింది మాకు మా అన్న. అయితే నేను మా అన్ననే అనుకుంటా నేను వస్తుందని అని మనసులో అనుకుంటా, కానీ పేరు మాత్రం ఆ దంగల్లో చేస్తున్నాం కాబట్టి అందరూ ఆయన పేరు మీద కొట్లాడుతున్నారు, మనం కూడా వాళ్ళ పేరు మీద కొట్లాడుకుంటూ వచ్చినాం. అప్పటి లెక్క అట్లా ఉండే. తాత మీకు ఆ టైంలో మీకు గవర్నమెంట్ జాబ్ ఎట్లా వచ్చింది తాత పైల్వాని వల్ల? నాకు ఎట్లా వచ్చిందంటే గవర్నమెంట్ డ్యూటీలో ఆర్టీసీలో కాదు నాకు వచ్చింది. ఫస్ట్ ప్యారెస్ ఆఫీస్, అది ఏంటంటారు, అది ఫారెస్ట్ ఆఫీస్. అందులో ఈ రవీంద్ర భారతి ఎదురుగా ఉండే అది. అయితే అందులో కాల్ లెటర్ ఒక దోస్తు ఉండే ఇట్లా నీలాగా. ఆ దోస్తు చెప్పిండు, అరే 2-3 వేకెన్సీలు ఉన్నాయి, వచ్చి నువ్వు ఇంటర్వ్యూ నేను చూసుకుంటా లోపల అంటే. అరే లోపల నువ్వు చూసుకుంటా అంటే నువ్వు వచ్చి ఇస్తా అన్న. ఇక అందరం కూకున్నాం ఇట్లనే. అడిగాడు, నువ్వేం చేస్తావు అట్లా అంటే, ప్రస్తుతానికి ఏది లేదు సార్, ఇట్లా స్పోర్ట్స్ ఏమైనా చేస్తావా అంటే, రెజ్లింగ్ చేస్తాను నేను అన్నాడు. అట్లానా, అది దర్సేపే మాట్లాడాడు. పోయి నువ్వు ఆడ బయట కొట్టుపో అన్నాడు. లంగోటి జాగి తెచ్చినావు అంటే తెచ్చిన, ఆడ బయట కొట్టి ఎన్ని బయట కొడతావు చూస్తా అన్నాడు. అట్లా 10-20 మందిని ఇడిచిండు బయటలు కొట్టమని. నేను కొడుతూనే ఉన్నా ఎప్పటి నుంచో. మరి వాళ్ళందరూ వచ్చారు, అయినాక దండ్స్ కొట్టమన్నాడు. ఏం చదివినావు నువ్వు? 8th క్లాస్ చదివినని దొంగ సర్టిఫికేట్ అది. మా దోస్తు ఒకడు ఇక్కడికి వెళ్ళి నాంపల్లికి వెళ్ళి, తమ్మన్నా उन्हें लाया सो है, मैं 4th क्लास ही पढ़ा मैं. అరే నీకు బలవంతకు నేను సర్టిఫికేట్ చేసి హై స్కూల్ నాంపల్లి స్కూల్కి వెళ్ళి పోయి 2 రాపించుకొని తీసుకొచ్చి ఇచ్చిండు. అరే 8వ తరగతి సర్టిఫికేట్ ఇచ్చిండు. సరే అని ఇట్లా నేను 8వ తరగతి చదివిన సార్ అట్లా ఇట్లా అని ఆయన అడిగితే చెప్పిన. 4 వీళ్ళందరికీ 100 మంది ఉండని అందరినీ కటాప్ చేసి నువ్వు మాకు అవసరం అని అపాయింట్మెంట్ ఆర్డర్ తయారు చేసిండు ఆయన. చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసిండు. ఒక బయటకు దే దండ్సా ఓ ఏ కర్తే రేతో, అరే ఏం మస్తున్నాడు ఈ పిల్లాడు, నువ్వు కావాలి అని. అప్పటికప్పుడే మళ్ళీ టైం తీసుకుంటే ఏమైపోతుందని రాసి ఇచ్చేసిండు అపాయింట్మెంటు. అతను నా పెళ్ళి అయ్యి 3 నెలలు 4 నెలలు అయింది అప్పట్లో. 73-74 అయింది నా పెళ్ళి. 3-4 నెలలే అయింది. అయినాక ఇది వచ్చేసింది. వస్తే సరే సార్ వస్తా అన్న. నువ్వు వచ్చేది ఏంది, నువ్వు మాకు కావాలి అని అన్ని సర్టిఫికేట్లు అన్నీ తీసుకున్నాయి, అవి ఇవి తీసుకొని అపాయింట్మెంట్ ఆర్డర్ రాసి ఇచ్చేసిండు. నువ్వు వచ్చి కల్కొండకు వచ్చేసాయి. ఆడికెళ్ళి దిగాడు ఉండు, నీకు జీప్ వస్తుంది, ఆడికెళ్ళి మేము తీసుకుపోతాం అని అన్నాడు. కల్కొండ అంటే నేను వచ్చి ఇంట్లో చెప్పిన, ఇట్లా డ్యూటీ వచ్చింది నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. అచ్చా పైలే అక్కడ ముందు ఎవరైతే ఉండరో
ఆ ప్లస్లో వేకెన్సీ పడ్డదంటే ఆ ముందు చేసిన ఆయన కూడా వచ్చేసిండు. వచ్చేసి బాబు తీసుకో 2 ఏళ్ళు చేయి నువ్వు ఖాళీ 2 ఏళ్ళు చేసి వచ్చేసేయి చెయ్యకి నువ్వు అని అంటే నేను ఆడ హోటల్ ఉంది కదా రవీంద్ర భారతి హోటల్, ఆడ లంచ్ టైం అయిన ఉండే పోయినాం, జర సమోసా తిన్నాం, చాయ్ తాగినాం. ఆయన వచ్చిండు. నేను ఆ జాగాలో నేనే ఉంటి, నేను ఇప్పుడు వేరే దిక్కు చేస్తున్నా, 2 సార్లు చేయి నువ్వు డ్యూటీ, నువ్వు జీతం తీసుకోకు నువ్వు గవర్నమెంట్ది, రోజు కమ్సే కమ్ నీకు 4-5 వేలు వస్తూనే ఉంటాయి. ఇట్లా వంటలు చేసుకొని పెట్టుకో అన్నాడు. వంటలు చేసుకుంటూ పెట్టుకున్నాడు. ఏంది ఇక 4-5 వేలు వస్తాయి రోజుకు, నువ్వు కాలు కూకొని అంజాన్ని కొట్టు, ఇట్లేమని నీ కళ్ళ ముంగడికి వెళ్ళిపోతే పోనీ అని గమ్మునకు అంతే నువ్వు అంటే ఇదేం డ్యూటీ ఇది, ఇదేం డ్యూటీ, ఇమాందారీ చెలాన్సే పనికిరాదు, మేము ఇట్లనే ఉండాలి. 4-5 వేలు మళ్ళీ నీ ఇష్టం వచ్చింది వండుక తిను, వంటలో పెట్టుకొని బాడీ గార్డ్ను అలానా ఉంటే వాడిని కూడా జీతం ఇయ్యి, నీ జీతం మాత్రం దొరకదు, ఆయన రేంజ్ ఆఫీసర్కి వెళ్ళిపోతుంది అని. నా జీతం అక్కడ పోతుంది, ఈ జీతం వస్తుంది, ఇంట్లోకి వెళ్ళి నేను ఇంటికి ఇవ్వాలి. ఆఖరు మాట్లాడి పెట్టుకున్న కొన్ని यादगिरी पहलवान ఉండే हनुमान टेम्पल का ने जरा इधर बाजू में, उन्हें बहुत मार्केट का पहलवान है, बहुत शान आता उन्हें, सटिंग गिटिंग कुक काम करने के लिए सब. मैं बोला अरे నేను అంతా నేను చూసుకుంటా, ఈ తిండి టికానా బట్టల కాడికి వెళ్ళి నా ఎంబడి వచ్చేయరా వాళ్ళతో, ఉనికి అమ్మ నయమానతో అమ్మకు బోలామే, ఈయన డ్యూటీ ఎక్కిపిస్తున్నామా నేను, మీరు మంచిగా ఉండరు ఇక పురుసతుగా, ఊరికే కొట్లాడుకుంటారు కదా తల్లి బిడ్డలు ఇట్లా అందరు, दे दिए मेरे को ने. गया तक मेरे घर को आया तक मेरा అత్తమ్మ వచ్చింది, మా బామార్దులు వచ్చిర్రు, ఓ శివయ్య उन लोगों को लेके आया ज्ञान शिवया. मैं जो काम कर रहा हूँ ना वहाँ मेरा बड़ा साला उन्हें दोनों मिल के आए ड्यूटी करने. मैं पैंट షర్ట్ బనీన్ పే తా ఖాళీ, ఎవరు వచ్చారు నీ గురించి వాళ్ళు వచ్చారు పోయి కాల్చినాం. एक होटल था बाजू में, अच्छा होटल था वो. तो इतना दूर आया, इन लोगों को कुछ ये नहीं कर तो कैसा होता बोल कर, अब चाय पियेंगे चलो बोल के ले गया. एक 2 समोसा माँ खुदा बोल के शिवाया बोला. शिवाया बोलते मैं बोला जय भी समझ लिया, నువ్వు గుద్దవలసినోడు, నీకు అవన్నీ కలుగుతారా మా గరీబ్ వాళ్ళ అంటే అప్పుడు समझ అవుతుంది ఇది. ఓకే खाए 1-2 खा के 2 चाय पी लेके, वो बिल पैसे मेरे पास नहीं रहे तो दूसरों का ने मांग लेके गया था मैं, एक 20-25 रुपये रहे तो दो, फिर बाद में दे दूँगा दे दिए. ఇంక్వైరీ करे, అరే నీకు ఇక్కడ డ్యూటీ వచ్చిందట కదా అట్లా ఇట్లా అంటే, మై డ్యూటీ ఎక్కనే లే, నేను డ్యూటీ వచ్చిందట కదా అంటే ఎక్కడ వచ్చింది నాకు డ్యూటీ అంటే, ఇంటికాడ చెప్పారు కదా అది ఇది అంటే వచ్చింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చింది. అవి నా పెద్ద బావ ఉండే ఒక ఆయన ఈఎంఈలో పనిచేస్తుండే మిలిటరీలో, కుక్కర్ ఆయన వచ్చి రే ఏం రా ఇట్లా, వాళ్ళు వచ్చి ఆయనను పట్టుకుంటారు, ఆయన వచ్చి వీళ్ళు అనుకున్నారు 2 సార్లు నీకు నీ భార్య నేను నడుపుతా అని ఒక ఆయన అంటాడు, జిందగీ భర్ నడుపుతామని వీళ్ళు అంటారు. అయితే కొలువు చేయదు, నేను డ్యూటీకి పోవద్దు అన్నమాట. ఇక నువ్వు ఈ డ్యూటీ చేసుకో, మామూలు డ్యూటీ, నువ్వు ఈ కొలువుకు పోకు నువ్వు అంత దూరం అని అన్నారు. అన్నాక సరే అని ఉన్నా ఆర్టీసీలో వేకెన్సీ పడ్డది. ఆర్టీసీలో వేకెన్సీ పడితే అది నా సొంతంగా ఆలోచించుకున్నాను. ఏమి ఇంటర్వ్యూ పెడతారు, ఏ టెస్ట్ అయినా పెడతారు, టెస్ట్ చేసుకోవాలి. కాకుండా ఇంకొకటి అన్నాడు, ఏడాదికి 2 పాస్ ఉంటాయి మీకు బస్ పాసులు, తిరుపతికైనా పోవచ్చు, నువ్వు ఎక్కడంటే అక్కడ పోవచ్చు ఫ్రీగా, నువ్వు నీ ఫ్యామిలీ మీ అమ్మ మీ నాయన అందరిని దొరకపోవచ్చు. నీ అమ్మ తిండి తింటున్నాం, ఏదో ఒకటి తింటున్నాం, నీళ్ళకి తిరుపతి యాదగిరిగుట్ట చూస్తానా అని అనుకున్నా నేను యాదగిరిగుట్ట చూడనీకి, యాదగిరిగుట్ట చూసేసిన అయిపోయింది. తిరుపతికి అంటున్నారు, అమ్మ తిరుపతి పోవాలంటున్నారు. ఆ ఆశ మీద నేను ఆర్టీసీలో జాయిన్ అయినా. ఇంటర్వ్యూ పెట్టిర్రు, ఇంటర్వ్యూ పెడితే ఇంటర్వ్యూ టెస్ట్లో ఫస్ట్ వస్తే సరేనా అని, నీ ఎంప్లాయ్మెంట్ కార్డు ఉందా అనేది అంటే ఉన్నది కానీ రినివల్ చేయించలేదు సార్ అన్న. ఆఫీసర్ గుంజుకునేసి ఉన్నది ఎంప్లాయ్మెంట్ కార్డు, ఇవన్నీ మీ అందరికీ నేను చేపిస్తా, నువ్వు వచ్చి డ్యూటీ చేయనిగా అన్నాడు. ఎంత జీతం ఇస్తారు సార్ అంటే, టెక్స్ట్ బుక్ ప్రెస్లో టెంపరరీ చేసి ఉంటాయి ₹1.50, ₹1 ఆటానా
టెక్స్ట్ బుక్ వాళ్ళు ఇచ్చారు. అయితే ఇటు చేసి నేను ఆర్టీసీలోకి వచ్చిన. ఆ గంగాధర్ పోర్మేన్ ఉన్నాడు టెక్స్ట్ బుక్లో, ఆయన చెప్పిండు, ఈశ్వర్ మన దగ్గర వేకెన్సీలు పడేటున్నాయి, నువ్వు పోకాయా, నువ్వు ఎక్కడ పోకు, ఇన్ననే ఉండు, జర్ర కష్టం అనుకోకుండా ఏడాది గుదిలాంచినావు అంటే నువ్వు పర్మనెంట్ అవుతావు అంటే, నీ అమ్మ అచ్చా ఓ డ్యూటీ అది చేసుకుంటూ ఉండి బయట వచ్చి ప్రైవేట్లో మళ్ళా చేస్తుంటే నేను డ్యూటీ ప్రైవేట్లో చేస్తే 3 రూపాయలు 4 రూపాయలు దొరుకుతున్నాయి నాకు, వీడేమో 1.5 రూపాయకి పని చేస్తున్నాను నేను ఇక్కడ అనుకుంటా ఉండి, నేను ఆర్టీసీలో పడ్డదంటే సరే అని చెప్పి ఆర్టీసీలోకి వెళ్ళిపోయాను. పోతే టెస్ట్లో పాస్, ఇంటర్వ్యూలో ఫస్ట్, అన్నిటిలో ఫస్ట్, నువ్వు వచ్చి డ్యూటీ జాయిన్ అయిపోవన్నాడు. సరే అని సైకిల్ ఉండి నా దగ్గర ఒకటి, సైకిల్ తీసుకొని పోయినా, నీకు రేపటి నుంచి ఫస్ట్ షిఫ్ట్ 6:30కి వచ్చే డ్యూటీకి అన్నాడు. అంటే ఇది మరి నువ్వు డ్యూటీ పర్మనెంట్ అయినావు, అది ఇది ఏం చెప్తలేరు వాళ్ళు, ఇంతే అన్నారు. సైకిల్ కటారా సైకిల్ ఉండే, కొట్టుకుంటా పోయినా. ఇంకా పోయినాక ఓ 4-5 రోజులు అయినాక, సార్ నాకు చాలా తక్లీఫ్ అవుతుంది ఇట్లా అంటే, నీకేం తక్లీఫ్ కాదు, మేము బస్ పాస్ ఇస్తున్నాం నీకు, రాసేస్తా, కాదు స్టాంప్ కొట్టి ఇచ్చేస్తా, నీకు స్టాప్ బస్ వస్తుంది ఇక్కడికి వెళ్ళి, అది నువ్వు 7 అడ్డా పెట్టుకో, స్టాప్ బస్ ఆపు అట్లా అంటే, అయితే బాలనగర్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తుందంటే, అది ఇక్కడ ముంగట బస్ స్టాప్లో టికానా వేసిన నిలబడి ఓ వారం రోజులు అట్లా ఆపుడు అయింది. కానీ ఇక చూసిన వాళ్ళు, అరే ఈయన మొన్ననే జాయిన్ అయిన ఈ స్టాప్ అని ఇట్లా అన్నారు. సరే అని ఎక్కి వారం 15 రోజులు అటు ఇటు చేసి 1 నెల అనుకో, ఇక నడిపించుకున్న తర్వాత అడికెళ్ళి మనకు కూడా ఎరుకైపోయింది కొంచెం, ఇట్లా చూపించి ఇట్లా అంటే స్టాప్ వన్కి సిగ్నల్ అనమాట, అది ఇట్లా అని చేయి ఇట్లా అంటే అటు తెచ్చి ఆపేస్తాడు బస్. ఈ ఐడెంటిటీ కార్డు వచ్చిన కొద్దిగా నేనన్నా ఇట్లా ఎందుకు అనాలి, ఆ డ్రైవర్ గారిని ఇక్కడ వచ్చే బొల్లారంకి వెళ్ళి వస్తుండే ఒకటి బస్సు, ఇట్లా అంటే తిరిగి వస్తుండే, ఆ డ్రైవరు దోస్తాయండి, ఇంకో దోస్తాయండి, అరే ఈశ్వర్పల్లి బొల్లారంలో కొట్లాడినావు నువ్వే కదా అంటే, కొట్లాడినాను. ఇక అది చెప్పి ఈ దంగల్ కుస్తీలు బొల్లారం బజార్ అక్కడ ఇక్కడ ఉప్పల్ సైడ్లో 2 దంగలు వారం కుస్తీలు అవుతుండే, అక్కడ ఇట్లా కొట్లాడుకుంటే పేరు వచ్చింది. అజిరెడ్డి తీసుకొచ్చి లాల్ బహదూర్ స్టేడియంలో జాయిన్ చేసేసాం. రోజు మా వాళ్ళతో పిఎన్టీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళే సత్తయ్య ఉనే ఆయన వాళ్ళంతా దోస్తాని ఒక జీన్స్ ఎవరితో జోరా కర్నేకు జానా అంటే బలవంతుకు రమ్మంటుంటే, బలవంతు సరిగా రాకపోతుండే కానీ ఆనంద్ వస్తుండే టైంకు టైం. అప్పుడు బండ్లు అనేది మనకు తెలియదు, ఉన్నాయి బండ్లు కానీ మనకు అంత కెపాసిటీ లేదు. आनंद का हीरो होंडा था, आके 4 बजे कट के संगत यहाँ आता था, 4:30 बजे हम लोग वहाँ को फ़ोन थे, वहाँ से मैं जब रेस्ट लेता था, वो नर्सिंग के संगत इसको राउंडिंग करने को भी जाता था. చేస్తుండ్రి ఇక నేను కోచ్లు రజాక్ ऐसा पेट निकलता था, देखो उसका नाम क्या है, काले. ओह दादा మీ పైల్వానీ సఫర్లో మన లోకల్ టోర్నమెంట్స్, స్టేట్, నేషనల్ ఎన్నిసార్లు అయినా తాత? లోకల్ టోర్నమెంట్ చాలాసార్లు పార్టిసిపేషన్ చేసిన, ఏడైనా కుస్తీ కొడుతుంటే హైదరాబాద్ వాళ్ళు వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వచ్చి లైక్ చేస్తుంటే నన్ను అంతే. అయితే నాకు జిజ్జు ఉండే చెయ్యాలి అని చేస్తుంటే, నేను ఆ వారంలో నీతో చేయగలిగినాకో వచ్చే వారం కుస్తీ పడుతుండే, బయట దంగలు కుస్తీలు ఇవి. ఆ వారం లోపల ఎక్సర్సైజ్ బంద్ అయిపోయి జోరు ప్రాక్టీస్ స్టెమినా బాగా పెరగాలి దీనికి. అంతే అట్లా చేస్తుంటే ఇక్కడ మల్కాజిరి, సఫిల్ కూడా, బొల్లారం, ఇక్కడ రామచంద్రపురం, పటాన్ చెరు ఆందాక తీసుకుపోయారు. తాత ఇప్పుడు మీ టైం పైల్వాని మీరు చూసారు, ఒక 40 to 50 years నుంచి పైల్వాని చూసుకుంటూ వచ్చారు, మీరు పైల్వానీలోనే. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ మీరు అనుకుంటున్నట్టు ఉన్నారా, లేకపోతే పైల్వాని చేయగలుగుతారా, చేయలేరా కదా? ఇప్పుడు అది చూస్తే చేయలేరు పైల్వాని, మేము చేసిన దానికి చేయలేరు. కదా నేను ఒక సంవత్సరంన్నర నుంచి మన తెలంగాణలో మీ టైం పైల్వాన్ దగ్గర నుంచి పైల్వానీలో మంచి పేరు తెచ్చుకున్న, మెడల్స్ తెచ్చుకున్న అందరిది ఇంటర్వ్యూ చేసుకుంటూ వస్తున్నా.
మీ గురించి తెలిసిన తర్వాత మీ దగ్గరికి కూడా వచ్చాను, మీది ఎట్లా ఫీల్ అయింది తాత? ఇటువంటి దాంట్లో వస్తే మళ్ళీ నా పైల్వాని నాకు జజ్బాత్ వస్తుంది, అరే మర్చిపోయిన దాన్ని మళ్ళీ ఆడిపిస్తారు వీళ్ళని, ఉమ్, అంటే చాలా ఖుషి అవుతుంది నాకు. ఉమ్,